హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ హరీష్ రావుకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ శాసనసభలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేను అవమానపరిచేలా ఇక మాట్లాడారండి. వెంటనే వారికి క్షమాపణ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమస్యలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ వెనుకల ఉన్న అక్కలను మోసం చేస్తారని, గతంలో నన్ను మోసం చేసే ఇప్పుడు నీ వెనుక కూర్చున్నారని మాజీ మంత్రి మహేశ్వర్ రెడ్డి అనగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారండి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేసి సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల ఏదైతే సీఎం అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో కేటీఆర్ హరీష్ రావు అయితే లిఫ్ట్ చేసి మరియు వ్యాన్లు అయితే ఎక్కించారనమాట. అనంతరం వారిని అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్ పోలీసులకు అయితే తరలించారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం డౌన్ డౌన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా అరెస్ట్ కావడం పెద్ద ప్రమాదమే అంటున్నారు. ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత నుంచి ఇదే మొదటిసారి ఇక హరీష్ రావు కేటీఆర్ ను అరెస్ట్ చేయడం అంటూ రాష్ట్రంలో సంచలనంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక సీఎం గతంలో పనిచేసిన కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు ఎత్తుగడలు వేస్తారనేది రాష్ట్రంలో ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.